హిపోక్రటిస్ వర్గీకరణలో రెండవ వారు ఎవరు అంటే పైత్య ప్రవృత్తి కలవారు అనమాట. వీళ్ళు ఎలా ఉంటారు? పసుపు వర్ణం గల పైత్య రసం ఎక్కువ కలవారనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువగా కోపంగాను చికాకు స్వభావం కలిగి ఉంటారనమాట. సో హిపోక్రటిస్ ప్రకారము కోపశీలురు చికాకు స్వభావం కలవారు ఎవరు అంటే పైత్య ప్రవృత్తి కలవారు. సో ఎవరిలో పసుపు వర్ణం గల పైత్యరసం ఎక్కువగా ఉంటుంది అంటే పైత్య ప్రవృత్తి కలవారిలో పైత్య వర్ణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరంటే శ్లేష్మ ప్రవృత్తి కలవారు. అధికంగా శ్లేష్మం కలవారు. వీళ్ళు ఎలా ఉంటారు? నెమ్మదిగాను నిదానంగాను సోమరిగాను ఉంటారన్నమాట. హిపోక్రటిస్ వర్గీకరణ ప్రకారము నెమ్మదిగా నిదానంగా సోమరిగా ఉండేవారు ఎవరు అని అడగడం జరుగుతుందన్నమాట. సో ఎవరు? మనకు శ్లేష్మ ప్రవృత్తి కలవారు. హిపోక్రటిస్ ప్రకారము శ్లేష్మం అధికంగా గలవారు ఎవరు అని అడగచ్చు. మనకు శ్లేష్మ ప్రవృత్తి కలవారు. ఓకే. శ్లేష్మం అధికంగా ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ విషణ్ణువు. వీరిలో ఎక్కువగా నల్లని పైత్యరసం ఉంటుందన్నమాట. సో వీరిలో విషణ్ణువులో ఏమి ఎక్కువగా ఉంటుందంటే నల్లని పైత్యరసం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా విచారంగాను మందకోడిగా నిరాశావాదులుగా ఉండడం జరుగుతుంది. సో హిపోక్రటిస్ ప్రకారము విచారంగా మందకోడిగా నిరాశావాదులుగా ఉండే వ్యక్తులు ఎవరు అంటే విషణ్ణువు అంటారనమాట. సో వారిని ఏమంటారు? విషణ్ణువు అంటారు. ఓకే. నెక్స్ట్ రూప ఉపగమ సిద్ధాంతాలలో రెండవ వ్యక్తి ఎవరు అంటే ఎర్నస్ట్ కెష్మర్ అన్నమాట. మరి ఎర్నస్ట్ కెష్మర్ వ్యక్తులను ఏ విధంగా వర్గీకరించాడో ఒకసారి చూద్దాము. సో జర్మన్ శాస్త్రజ్ఞుడు ఎర్నస్ట్ క్రెష్మర్ ఏ దేశస్థుడు అంటే జర్మనీ దేశస్థుడు అండి. అంటే క్రెష్మర్ ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు. ఎర్నస్ట్ క్రెష్మర్ వ్యక్తులను శరీర నిర్మాణాన్ని బట్టి, సో దేన్ని బట్టి? శరీర నిర్మాణాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించాడు. ఓకే. మనకు చిత్తవృత్తులను ఆధారంగా వర్గీకరించింది ఎవరు అంటే హిపోక్రటిస్ అన్నమాట. శరీర నిర్మాణాన్ని ఆధారంగా వ్యక్తులను వర్గీకరించింది ఎవరు అంటే క్రెష్మర్ అన్నమాట. ఓకే. హిపోక్రటిస్ వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరిస్తే క్రెష్మర్ ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏమని వర్గీకరించాడు? సో పి అని వర్గీకరించాడు. అంటే పి అంటే తీవ్రకాయలు. ఓకే. కే అంటే క్రీడాకాయలు. ఓకే. పి అంటే ప్రాంశకాయలు. ఈ విధంగా క్రెష్మరు వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. ముందుగా తీవ్రకాయల గురించి చూద్దాము. తీవ్రకాయలు ఎలా ఉంటారంటే లావుగాను ఉల్లాసంగా కలుపుగోలుగా బహిర్వర్తనులుగా, అంటే ఏదైనా కూడా బయటికి చెప్పే విధంగా అన్నమాట. సో ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారనమాట. ఎవరు? తీవ్రకాయలు. నెక్స్ట్ రెండవ వారు ఎవరంటే క్రీడాకాయలు. మరి క్రీడాకాయలు ఎలా ఉంటారంటే కండర పుష్టితో, అంటే బాగా కండర పుష్టి కలిగి ఉంటారు. ఆశావాదులు. ఓకే. సర్దుబాటు చేసుకోగలిగి ఉంటారనమాట. వీళ్ళు ఏదైనా కూడా సర్దుబాటు చేసుకోగలిగి ఉంటారనమాట. సో ఎవరు అంటే క్రీడాకాయలు. నెక్స్ట్ ప్రాంశకాయలు. ప్రాంశకాయలు ఎలా ఉంటారు? సన్నగా బలహీనంగా సిగ్గుపడుతూ అంతర్వర్తనులుగా నిరాశావాదులుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు క్రెష్మర్ వర్గీకరణ అనమాట. అంటే క్రెష్మర్ వ్యక్తులను ఎలా వర్గీకరించాడు? ఓకే. తీవ్రకాయలు, క్రీడాకాయలు, ప్రాంశకాయలను వర్గీకరించాడు. వేటి ఆధారంగా వర్గీకరించాడంటే శరీర నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది. ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే 3 రకాలుగా వర్గీకరించాడు. సో క్రెష్మర్ ప్రకారము లావుగా ఉల్లాసంగా కలుపుగోలుగా బహిర్వర్తనులుగా ఉండేవారు ఎవరు అంటే మనకు తీవ్రకాయలు అనమాట. సో వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా తేలికగా తీసుకోవడం జరుగుతుంది. సో క్రీడాకాయలు ఎలా ఉంటారు? ఓకే. కండర పుష్టి కలిగి ఉంటారు. ఆశావాదులు సర్దుబాటు చేసుకోగలిగి ఉంటారనమాట. సో ఇదండి. సో నెక్స్ట్ చూద్దాము. షెల్డన్ వర్గీకరణ చూద్దాం. షెల్డన్ వర్గీకరణ. ఓకే. మనకు శరీర నిర్మాణాన్ని ఆధారంగా వర్గీకరించింది క్రెష్మర్ అయితే, శరీర ఆకృతిని ఆధారంగా చేసుకుని వర్గీకరించింది ఎవరంటే షెల్డన్ అన్నమాట. ఓకే. షెల్డన్ అయితే వర్గీకరించడం జరిగింది. సో షెల్డన్ శరీర ఆకృతిని ఆధారంగా చేసుకుని వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడనమాట. సో దీనికి మనం ఏం పెట్టుకోవాలంటే స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ఎంఎల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎస్ అంటే స్థూలకాయలు, ఎం అంటే మధ్యమకాయలు. ఓకే. ఎం అంటే మధ్యమకాయలు, ఎస్ అంటే స్థూలకాయలు, ఎం అంటే మధ్యమకాయలు, ఎల్ అంటే లంబకృశకాయలు. ఈ విధంగా వర్గీకరించడం జరిగిందనమాట. చూద్దాం. ముందుగా స్థూలకాయలు చూద్దాం. స్థూలకాయలు ఎలా ఉంటారంటే లావుగా కొవ్వు కలిగి ఉంటారు. వీరు కలుపుగోలుగా, ప్రేమగా, ఆశావాదులుగా, సాంఘిక పరిపక్వత కలిగిన వారుగా, బహిర్వర్తనులుగా ఉండి ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ మధ్యమకాయలు. మధ్యమకాయలు ఎలా ఉంటారు? బలిష్టంగా కండర పుష్టి కలిగి ఉంటారు.
ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. ఓకే. లంబ కృషకాయలు ఎలా ఉంటారంటే సన్నగా, బలహీనంగా ఉంటారు. వీరు నిరాశావాదులు, సున్నితమైన మనసు కలవారు, ముభావంగా, అంతర్వర్తనులుగా, కలుపుగోలుగా కలుపుగోలుతనం లేకుండా ఉంటారన్నమాట. అంటే కలుపుగోలుతనం అనేది వీరిలో ఉండదన్నమాట. సో, మనకి ఇక్కడ ఇక్కడ ఎలా అడగవచ్చు ప్రశ్నలు? షెల్డన్ వర్గీకరణ షెల్డన్ వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 3 రకాలుగా వర్గీకరించాడు. శరీర ఆకృతిని ఆధారంగా వ్యక్తులను వర్గీకరించింది ఎవరు? ఎవరు? షెల్డన్. అదే శరీర నిర్మాణం ఆధారంగా అయితే క్రెష్మర్. ఓకే. ఇది. నెక్స్ట్ షెల్డన్ వ్యక్తులను ఏ విధంగా వర్గీకరించాడు? ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎంఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే స్థూలకాయలు, ఎం అంటే మధ్యమకాయలు, ఎల్ అంటే లంబకృషకాయలని ఎవరు వర్గీకరించారంటే షెల్డన్ అయితే వర్గీకరించడం జరిగిందనమాట. ఓకే. షెల్డన్ ప్రకారము లావుగా కొవ్వు కలిగి ఉండి కలుపుగోలుగా ఉండేవారు ఎవరు? స్థూలకాయలు. ఓకే. ఆశావాదులుగా ఉండేవారు ఎవరు? అంటే స్థూలకాయలే. సాంఘిక పరిపక్వత కలిగిన వారు ఎవరు? అంటే వీళ్ళు కూడా స్థూలకాయలు. ఈ విధంగా మనకు అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ షెల్డన్ ప్రకారము బలిష్టంగా కండర పుష్టి కలిగిన వారు ఎవరు? మధ్యమ కాయలు. ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడేవారు ఎవరు? అంటే ఇది కూడా మధ్యమ కాయలే అన్నమాట. సో, షెల్డన్ ప్రకారము సన్నగా, బలహీనంగా ఉండేవారు ఎవరు? అంటే లంబకృషకాయలు. షెల్డన్ ప్రకారము సున్నితమైన మనసు కలవారు ఎవరు? అంటే మనకు లంబకృషకాయలే రావడం జరుగుతుందన్నమాట. సో, ఇవన్నీ మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాము. ఓకే. డి. యుంగ్ వర్గీకరణ. నెక్స్ట్ ఫోర్త్ వన్ అంటే రూప ఉపగమ సిద్ధాంతాలలో 4వ వ్యక్తి ఎవరు? అంటే యుంగ్ అన్నమాట. సో, యుంగు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడన్నమాట. సో, ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి బహిర్వర్తనులు. ఓకే. బహిర్వర్తనులు ఎలా ఉంటారు? చూద్దాం. వీరు ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు. ఓకే. చొరవ చూపిస్తారు. తొందర స్వభావం కలవారు, చురుకుగా ఉంటారు. మాటకారులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారన్నమాట వీళ్ళంతా. సో, అంతేకాకుండా వీళ్ళు క్రీడల్లో పాల్గొంటారు, రాజకీయ నాయకులుగా రాణిస్తారు, సంఘ సేవలో కూడా పాల్గొంటారు. వీళ్ళు ఆశావాదులన్నమాట. ఎవరు? అంటే బహిర్వర్తనులు. చూడండి యుంగ్ వర్గీకరణ ప్రకారము రాజకీయ నాయకులుగా రాణించగలవారు ఎవరు అని అడగవచ్చన్నమాట. ఎవరు? బహిర్వర్తనులు రాజకీయ నాయకులుగా రాణించగలరన్నమాట. సో, సంఘ సేవలో ఎవరు పాల్గొంటారు అంటే బహిర్వర్తనులు పాల్గొనడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా మనకు అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, యుంగ్ వర్గీకరణ కానిదేది, అయినదేది అని మనకు షెల్డన్‌వి కొన్ని, తర్వాత యుంగ్ వర్గీకరణ కొన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఆ విధంగా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎలా చూద్దాం ఒకసారి. రెండో వర్గీకరణ చూద్దాం. వీరు నెక్స్ట్ అంతర్వర్తనులండి. సో, వీరు ఇతరులతో కలవరు. ఓకే. అంతర్వర్తనులు ఎలా ఉంటారంటే వీరు ఎవరితో కూడా కలవరనమాట. మిత భాషలు అంటే ఎక్కువగా మాట్లాడరు. శాంత స్వభావులు అంటే శాంతంగా ఉంటారు. ఓకే. ఒంటరిగా, నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారనమాట. వీరు నిరాశావాదులుగా ఉంటారు. ఓకే. ఊహాశక్తి కలవారు. వీరిలో ఎక్కువగా ఊహాశక్తి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పుస్తక పఠనం ఇష్టపడతారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా పుస్తకాలను చదవడానికి ఇష్టపడతారనమాట. ఎవరు అంటే అంతర్వర్తనులు. ఓకే. ఎవరి ప్రకారం అంటే యుంగ్ వర్గీకరణ ప్రకారం. సో, నెక్స్ట్ తమ బాధలను ఇతరులకు వ్యక్తపరచరనమాట. అంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ బాధలను ఇతరులకు వ్యక్తపరచరనమాట. ఎవరు అంటే అంతర్వర్తనులు. ఓకే. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మూడవ వర్గీకరణ వచ్చేసి ఉభయవర్తనులు. ఉభయవర్తనులు వచ్చేసి వీరిలో బహిర్వర్తనులు, అంతర్వర్తనులు ఇద్దరి లక్షణాలు ఉంటాయన్నమాట. సో, ఈ ఉభయవర్తనులలో అ బహిర్వర్తనులు, అంతర్వర్తనులు ఇద్దరి యొక్క లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రూప ఉపగమ సిద్ధాంతాల్లో భాగంగా స్ప్రేంజర్ వర్గీకరణ చూద్దాం. ఓకే. స్ప్రేంజర్ విలువల ఆధారంగా మూర్తిమత్వ రకాలను వివరించాడు. సో, వ్యక్తులను విలువల ఆధారంగా వర్గీకరించింది ఎవరు అంటే స్ప్రేంజర్ అండి. సో, ఇక్కడ మనకు చూడండి చిత్తవృత్తుల ఆధారంగా వర్గీకరించిందైతే మనకు హిపోక్రటిస్ వస్తాడు. ఓకే. శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించిందైతే క్రెష్మర్ వస్తాడు. ఓకే. శరీర ఆకృతి ఆధారంగా మనకు షెల్డన్ వస్తాడనమాట. నెక్స్ట్ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి వర్గీకరించింది యుంగ్ అన్నమాట.
నెక్స్ట్ విలువల ఆధారంగా వర్గీకరించింది ఎవరంటే స్ప్రేంజర్ అయితే వ్యక్తులను విలువల ఆధారంగా వర్గీకరించాడు అనమాట. ఏంటి ఆ విలువలు చూద్దాం. సైద్ధాంతిక విలువలు. ఓకే, మొత్తం 6 విలువలు ఉంటాయన్నమాట. మొత్తం 6 విలువలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి సైద్ధాంతిక విలువల ఆధారంగా చూద్దాం. ఆదర్శాలను నమ్మి నిర్దిష్ట పద్ధతులలో జీవనం గడుపుతున్న మేధావులు. సో ఏ విలువ కలవారు అంటే సైద్ధాంతిక విలువ కలవారు అనమాట. నెక్స్ట్ ఆర్థిక విలువ కలవారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా భావించి ఆర్థిక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పనిని లాభ నష్టాలు బేజూరీ వేస్తూ చూసేవారనమాట. ఓకే, వీళ్ళు ఎవరు అంటే ఆర్థిక విలువ కలవారు. నెక్స్ట్ ఇక్కడ సాంఘిక విలువ కలవారు. ఓకే, థర్డ్ వన్ ఎవరంటే సాంఘిక విలువ కలవారు. చూద్దాం. ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేస్తూ ఉంటారనమాట. ఎవరు అంటే సాంఘిక విలువ కలవారు ఎలా ఉంటారంటే ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉంటారు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారనమాట వీళ్ళంతా కూడా. ఓకే, సో ఈ నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేస్తూ ఉంటారనమాట. సంఘ సేవ చేస్తూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రాజకీయ విలువలు కలవారు. సో రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడుతూ ఇతరులను ఒప్పించగల నైజం కలవారే రాజకీయ విలువ కలవారు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎవరంటే మత విలువ కలవారు. ఇతరులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ మత విషయాలపై మక్కువ ఎక్కువ కలిగి మత ప్రచారం చేసేవారే మత విలువ కలవారనమాట. సో నెక్స్ట్ సౌందర్య ఆరాధన విలువ కలవారు. అందాన్ని ఆరాధిస్తూ లలిత కళలకు, గృహ అలంకరణకు ప్రాధాన్యమిస్తూ సౌందర్యోపాసన కలవారనమాట. అంటే వీళ్ళు ఎక్కువగా ప్రకృతి ప్రేమికులుగా ఉంటారనమాట. అంటే లలిత కళలకు, తర్వాత గృహ అలంకరణకు వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో ఎవరు అంటే సౌందర్య ఆరాధన విలువ కలవారనమాట. సో ఈ విధంగా మనకు స్ట్రేంజరు ఓకే వ్యక్తులను విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగిందనమాట. సో ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్‌లో మనము నెక్స్ట్ క్లాస్‌లో లక్షణాంశ సిద్ధాంతాల గురించి చూద్దాం. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి, మనకు రూప ఉపగమ సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు అంటే మొత్తం 5 మంది ఉన్నారండి. సో మొదటి వ్యక్తి వచ్చేసి హిపోక్రటిస్ అనమాట. సో నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరు అంటే మనకు రెండో వ్యక్తి ఎవరు క్రెష్మర్ అనమాట. సో మూడో వ్యక్తి షెల్డను. నాలుగో వ్యక్తి ఎవరు అంటే యుంగ్. సో ఫిఫ్త్ వన్ ఎవరంటే స్ట్రేంజర్. ఈ 5 మంది కూడా రూప ఉపగమ సిద్ధాంత కర్తలు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్తో వద్దాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లక్షణాంశ సిద్ధాంతాలు అన్నమాట. సో వ్యక్తి యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని వివరించిన వారి గురించి మనము తెలుసుకుందాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.